హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హిందూ సనాతన ధర్మ సంరక్షకులారా, భారతదేశ సంరక్షకులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో 12వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 13వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు 12వ శ్లోకం తర్వాత భగవంతుడు ఏమంటున్నారు? ఉపాధి పతనానంతరం, ఉపాధి అంటే శరీరము పతనానంతరం కూడా ఆత్మ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, ఆత్మ నశించదని తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 13వ శ్లోకము భగవంతుని యొక్క అమృతవాక్యం ఏమిటంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీర స్తత్ర న ముహ్యతే. ఇది భగవంతుని యొక్క అమృతవాక్యము. ఈ అమృతవాక్యానికి తాత్పర్యం ఏమిటంటే, ఈ శరీరాన్ని ధరించిన పరమాత్మ అంశకు, పరమాత్మని యొక్క అంశ, నీ ఆత్మ ఏమిటి? పరమాత్మని యొక్క అంశ. ఈ ఆత్మలన్నీ కూడా, జీవాత్మలన్నీ కూడా పరమాత్మ యొక్క అంశలే. ఆ పరమాత్మ యొక్క అంశకు, ఈ శరీరాన్ని ధరించిన పరమాత్మ అంశకు, ఈ శరీరాన్ని ఎవరు ధరించారు? పరమాత్మని యొక్క అంశ, జీవాత్మ, ఆత్మ ధరించినది. ఆ జీవాంశకు, ఆ పరమాత్మాంశకు, శరీరానికి సంబంధించిన మార్పులైన పరమాత్మాంశకు, శరీరానికి సంబంధించిన మార్పులు ఏమిటి ఉన్నాయి? అవేమిటి? బాల్యము, యౌవనము, తదుపరి వృద్ధాప్యము, తరువాత బాల్యము, యౌవనము, కౌమారము, తరువాత వృద్ధాప్యము ఉంటుంది. అవి ఎలా సంభవిస్తాయో, ఏ విధంగా కలుగుతాయో, అలాగే ఈ శరీరం పోయి మరో దేహం ప్రారబ్ధానుసారం లభించడం కూడా సంభవిస్తుంది. అది యథార్థమని తెలుసుకో. ఈ యథార్థాన్ని తెలుసుకున్న ఆత్మజ్ఞాని ఈ విషయములో ఏ మాత్రము భ్రాంతి చెందడు. ఈ విషయములో అంటే ఏ విషయములో? అర్జునుల వారు ఇప్పుడు ఏ విషయములో భ్రాంతి చెందుతున్నాడు? యుద్ధ భూమికి వచ్చి తన ధర్మాన్ని, యుద్ధ ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చి అధర్మపరులైనటువంటి వారిని సంహరించడానికి, వారితో యుద్ధం చేసి వారిని సంహరించడానికి, వారందరూ కూడా బంధుజనులు, స్వజనులు, వారిని చంపితే పాపం వస్తుంది, వారిని చంపి రక్తసిక్తమైనటువంటి రాజ్యాన్ని అనుభవించడం కంటే బిచ్చమెత్తుకుని ఉండటే శ్రేయస్కరమని అంటున్నటువంటి ఆయన యొక్క భ్రాంతి అలాంటి భ్రాంతిని ఏమాత్రం కూడా భ్రాంతి చెందడు అని ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు తాత్పర్యము. దీనికి మనము భాష్యము అంటే మనం తెలుసుకునేటువంటి భాష్యం ఏంటంటే, వివరణ ఏమిటంటే, మనం పుట్టినప్పుడు అన్నట్లుగా, మనము పుట్టినప్పుడు ఉన్నట్లుగా మిత్రులారా, హిందూ మిత్రులారా, మనం పుట్టినప్పుడు ఉన్నట్లుగా ఈ శరీరము ఇప్పుడు లేదు. ఉదాహరణకు ఇప్పుడు మనము ఈ భగవంతుని యొక్క అమృత వాక్యాలు వినేటువంటి వారందరూ కూడా పుట్టినవారే. మరి వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి శరీరము వారికి ఇప్పుడు ఈ క్షణములో ఎవరికి కూడా ఉండలేదు. అది పెరుగుదల అనేది ఉంటుంది. బాల్యము అప్పుడు పుట్టడము, తర్వాత పెరగటము, ఇవన్నీ వస్తూ ఉంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారము ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరో 10 ఏళ్లకు ఇప్పటిలాగా కూడా ఉండడు. ఇంకో 10 ఏళ్ళు గడిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో అప్పుడు ఆ విధంగా ఉండరు. బాల్యములో ఎంతో సున్నితంగా, సుకుమారంగా ఉన్న ఈ శరీరమే వృద్ధాప్యం వచ్చినప్పుడు ముడతలబడి వికారంగా తయారవుతుంది. బాల్యం అప్పుడు నీవు దిగినటువంటి ఫోటో
నీవు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక ఫోటో దిగి ఆ ఫోటోకి ఈ ఫోటోకి తారతమ్యం చూసుకుంటే చాలా వికారంగా తయారైనట్టుగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అయినా అందరూ ఈ మార్పులను సహజంగా తీసుకుంటారు. ఇవి మార్పులు సహజమే కదా, వీటి వలన ఏమిటి, సహజమే, మనం చిన్నప్పుడు పుట్టాము పెరిగాము ఇప్పుడు ముసలివాళ్ళం అయిపోయాము అనేది సహజంగా తీసుకుంటారు. తాను దేహధారియే కానీ దేహం కాదు అనే భావన ఎవరికి కూడా కలగదు. అటువంటి యథార్థాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆత్మజ్ఞానం కూడా ఉండదు. కానీ ఆత్మజ్ఞాని కాలంతో మార్పులు పొంది ఈ దేహం ఎలా వచ్చిందో, ఆత్మజ్ఞానం తెలిసిన వారు మాత్రం కాలంతో మార్పులు పొందే ఈ దేహం ఎలా వచ్చిందో అలాగే మరో దేహం కూడా వస్తుందని గ్రహిస్తాడు ఆత్మజ్ఞాని అనేటువంటి వారు. దేహంలో కాలంతో పాటు జరిగే మార్పులను ఎంత సహజంగా అర్థం చేసుకుంటాడో, అలాగే కర్మఫలాలను అనుసరించి మనం చేసేటువంటి పాపపుణ్య ఫలాలను అనుసరించి మరో దేహం రావడమనే విషయాన్ని కూడా అంతే సహజంగా తీసుకుంటాడు ఆత్మజ్ఞాని. ఈ విషయంలో ఎలాంటి సందేహము అతడికి ఉండదు. దేహం అంటే అర్థమేమిటి? దేహం అంటే దా ప్లస్ ఇహం అంటే ప్రపంచాన్ని ఇచ్చేదే ఈ శరీరం. మనకి ఈ శరీరం ఉంటేనే ఈ ప్రపంచంలో మనము తిరుగుతూ ఉంటాము, కదులుతూ ఉంటాము, మనకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటాము, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను తింటూ ఉంటాము, మన క్రియలు మనం చేస్తూ ఉంటాము, దైనందిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ ప్రపంచాన్ని ఇచ్చేదే ఈ శరీరం అని మనం అర్థం చేసుకోవాలి. మనకి శరీరం లేకపోతే ఈ ప్రపంచము లేదు. అది కదిలించే సుఖ దుఃఖాలు మనకుండవు, అది కలిగించే సుఖ దుఃఖాలు కూడా మనకుండవు ఈ శరీరం లేకపోతే. మనము నిత్యము చూసేటువంటి ఈ భూమి, సూర్యుడు, ఆకాశము, నిప్పు, నీరు, గాలి ఇవన్నీ కూడా మనం ఏది చూడము. ఈ భవనాలు, ఈ భూములు, ఈ పిల్లలు, భార్యలు, మన బంధువులు, మన ప్రపంచంలో మనకి మార్కెట్లో కనపడే వివిధ విలాస వస్తువులు ఇవన్నీ కూడా ఏమీ చూడము ఈ శరీరం లేకపోతే. అంటే ఈ శరీరానికి ఈ ప్రపంచానికి అంత అనుబంధము ఉన్నది అన్నమాట. అంటే అది కలిగించే సుఖ దుఃఖాలు కూడా మనకు ఉండవు శరీరం లేకపోతే. అయితే ప్రపంచంపై భ్రాంతి ఉన్నంత వరకు, ఈ ప్రపంచం మీద మనం శరీరంతో ఉన్నప్పుడు మనకు ఒక భ్రాంతి అనేది ఉంటుంది. ఆ భ్రాంతి ఉన్నంత వరకు సంసార బంధం కూడా ఉంటుంది. సంసార బంధము అనేది ఉంటుంది. భార్య, పిల్లలు, బంధువులు అన్నీ కూడా, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా బంధాలు అనేవి ఉంటాయి. ఈ సంసార బంధము లేని అమృత స్థితిని తెలుసుకొని ఆ స్థితిని సాధించడము, పొందడము మానవ ధర్మము. మానవుడిగా పుట్టినందుకు మానవుని యొక్క ధర్మం ఏమిటి? మానవుని యొక్క ధర్మము బంధము లేని అమృత స్థితిని తెలుసుకోవడము, ఆ స్థితిని సాధించడము, పొందడము అనేది మానవ ధర్మమని మనము గ్రహించాలి. కావున దేహ నాశనంతో పాటు, ఈ దేహము నశించిపోవడంతో పాటు దేహధారి అయిన ఆత్మకు, ప్రజ్ఞకు నాశనము లేదు. దేహధారి అయినటువంటి ఆత్మకు శరీరము నశిస్తుంది కానీ ఆత్మకు మాత్రం నాశనము ఉండదు, నశింపు ఉండదు. అట్లే దేహ పతనానంతరం, అట్లే దేహము పతనము అయిపోయిన తరువాత సంసార బంధములో ఉన్నటువంటి మానవుడికే పుట్టుట గిట్టుట కానీ ఆత్మకు కాదు. సంసార బంధములో ఉన్నటువంటి మానవుడు ఒక పుట్టుట గిట్టుట జరుగుతుంది. ఎందుకని? సంసార బంధంలో ఉన్నటువంటి మానవుడు తన పాప పుణ్యాలనేటువంటి ఒక ప్రారబ్ధ కర్మ వాసనలను మరుజన్మకు తీసుకొని పోతాడు. ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆత్మ తీసుకొని పోయి ఇంకొక శరీరంలో ప్రవేశించిన తర్వాత
మరలా జన్మించి ఆ తర్వాత ఆ ప్రారంధ కర్మ వాసనను అనుభవించి మరలా గిట్టుట, తర్వాత మరలా ఆ జన్మలో చేసుకుని ఉంటే ప్రారంధ కర్మ వాసనను తీసుకొని పోయి మరొక జన్మ కలగటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ జన్మలోనే ప్రారంధ వాసనలు అనేటువంటివి పాప పుణ్యాలు అనేటువంటి వాటిని భగవంతుడు చెప్పిన భగవద్గీతలో చెప్పిన ప్రకారము మనము అనుసరిస్తూ ఉంటే ఆ మరల గిట్టుట అనేది ఉంటుంది ఎవరికైనా కూడా. ఆ గిట్టిన తర్వాత మరలా పుట్టుక అనేది ఉండదు అనేది మనము ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. అట్లే దేహపతనానంతరము సంసార బంధంలో ఉన్న మానవుడికే పుట్టుట గిట్టుట కానీ ఆత్మకు కాదు అని మనం తెలుసుకోవాలి. ఆత్మ అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కావున ఆత్మజ్ఞాని అయిన ధీరుడు నశించిపోయే శరీర నాశనానికి చింతించడు. శరీరము నాశనమవుతుంది అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టిపోతున్నామే అనేటువంటి దానికి చింతించడు. అదేవిధంగా ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది చేయుట అనేది ధర్మపరులకు అది నిషిద్ధమైనటువంటి నియమము. అధర్మపరులను నశింపజేయకపోతే ఈ లోకములో అధర్మం పెరిగిపోతుంది, పాపాలు పెరిగిపోతాయి, ధర్మం అనేది నశించిపోతుంది. కాబట్టి ఇటువంటి యుద్ధాలు తర్వాత మన మీదకి దానవులు లాంటి వారు దుష్టులు ఎదుర్కొంటే వారిని మరలా ధీరత్వంతో ఎదుర్కొని వారిని సంహరించడము, ధర్మాన్ని స్థాపించడము అనేది ఆ పద్ధతిలో ఆ శరీరాలు నశించిపోతూ ఉంటాయి. అంటే చెప్పబడితే నశించినట్టే కదా. ఆ నశించినప్పుడు అటువంటి విషయాలకు చింతించకూడదు అని ఇక్కడ భగవంతుడు అర్జునులతో పాటు మనందరికీ చెబుతున్నారు. సుఖ దుఃఖాది ద్వంద్వాలు అశాశ్వతమని, సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వాలు, సుఖము ఒకటి దుఃఖము ఒకటి, రెండు ద్వంద్వాలు అంటే ఈ రెండు కూడా అశాశ్వతమని, అవి సహజంగా మనకి కలిగేటువంటివి, వాటిని లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నారు భగవంతుడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ కింది శ్లోకములో భగవంతుని యొక్క దివ్యవాక్యము 14వ శ్లోకము ఏమిటంటే మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్తాం స్థితిక్షస్వ భారత అని భగవంతుడు చెప్తున్నారు అర్జునుల వారితో. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ కుంతి కుమార, పంచజ్ఞానేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదిటిని పంచజ్ఞానేంద్రియాలని అంటారు. ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాది విషయస్పర్శలచే, ఇవన్నీ కూడా విషయస్పర్శలు. ఈ విషయస్పర్శలే శీతోష్ణాలలాగా సుఖదుఖాలను కలిగిస్తాయి. అవి వస్తూ పోతూ ఉంటాయి. ఈ సుఖదుఖాలు అనేవి నిలకడలేనివి. అర్జున, వాటిని ఓర్పుతో సహించవలసినదే అని భగవంతుని యొక్క దివ్యవాక్యానికి తాత్పర్యము. అంటే మనము దీనికి భావార్థము అంటే భాష్యము చెప్పుకుందాము. స్థూలమైన పంచజ్ఞానేంద్రియాల నుండి ఈ జ్ఞానేంద్రియాలు అనేవి స్థూలమైనవి అంటే ఇప్పుడు ముక్కు ఉంది. ముక్కు ద్వారా మనం వాసన పీలుస్తాము. వాసన పీల్చి అది మంచి వాసన లేకపోతే దుర్వాసన అనేది తెలుసుకుంటూ ఉంటాము. అదేవిధంగా నాలుక ద్వారా రుచులు, ఇది రుచిగా ఉందా లేదా అరుచిగా ఉందా అనేది తెలుసుకుంటూ ఉంటాము. శబ్ద అంటే చెవుల ద్వారా శబ్దము వస్తున్నది. ఈ శబ్దము పెద్దదా చిన్నదా, ఏమి శబ్దము అనేటువంటి వాటి గురించి కూడా తెలుసుకుంటాము. స్పర్శ అంటే మన చర్మము ద్వారా స్పర్శ అనేది మనకి తెలుస్తుంది. మన చర్మాన్ని మనల్ని ఎవరన్నా తాకితే ఏంటి తాకింది అని అనుకుంటాము. అట్లాగే ఏ వస్తువు అయినా కూడా మన చర్మాన్ని తాకితే ఇదేం వస్తువు ఇది తాకింది
అనేది అనుకుంటాం. వెంటనే మనకి తెలుస్తుంది. తర్వాత రస రూప గంధాది. తర్వాత కళ్ళు ఉన్నాయి. కళ్ళతోటి మనము చూస్తాము. రూప అంటే మనము కంటితో చూసి ఇది ఏ వస్తువు, ఇది ఎలాంటి వస్తువు, ఇది ఏమిటి, ఎలా ఉంది, ఏంటి అనేది కంటితో చూస్తాము. అట్లాగే ఇవన్నీ కూడా మనము ఈ శబ్ద స్పర్శ రస రూప గంధము మొదలైనటువంటి విషయాలని మనము ఆ విషయాల వల్లనే మనకి శీతోష్ణము అంటే శీతలము, ఉష్ణము, సుఖదుఖాలు అనేటువంటి మనకి ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారానే మనకి కలుగుతాయి. అవి వస్తూ పోతూ ఉంటాయి అనేది భగవంతుని యొక్క వాక్యము. స్థూలమైన పంచ జ్ఞానేంద్రియాల నుండి మనలోని సూక్ష్మమైన జ్ఞాన చైతన్యం బయటికి వచ్చి గ్రహించే రూప రస శబ్ద స్పర్శ గంధాలనే ప్రాపంచిక విషయాలనే. ఇవి ప్రాపంచిక విషయాలు. ఈ ప్రాపంచిక విషయాలనే మాత్రలు అని అన్నారు. అవి పరిమితులతో కూడినవి. అవన్నీ కూడా పరిమితులతో కూడినవి. వాటికి ఒక పరిమితి అనేది, లిమిట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క జ్ఞానేంద్రియం పరిధి అల్పమైనది. ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి పరిధి అల్పమైనది. అవి ఎంతవరకు గ్రహిస్తూ ఉంటాయో అంతవరకే గ్రహిస్తాయి. అవి ప్రపంచంలో జరిగే మార్పులను, విశేషాలను జీవికి చూపిస్తాయి. జీవి అంటే మన ఆత్మకు చూపిస్తాయి, తెలియజేస్తాయి. పంచేంద్రియాల నుండి జ్ఞాన చైతన్యం బయటికి ప్రసరించి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనలో నుండి జ్ఞాన చైతన్యం బయటికి ప్రసరించి ప్రాపంచిక విషయాలను, ప్రపంచములో నుండి విషయాలను తాకినప్పుడే ఆ విషయాలు మనకి తెలుస్తాయి. అప్పుడు మనలో జరుగు విషయ స్పందనలనే సుఖదుఖాలని మనము భావన చేస్తాము. అప్పుడు మనకు భావన కలుగుతుంది. అలాగాక ప్రాపంచిక విషయానికి మనం దూరంగా ఉండి ఈ ప్రాపంచిక విషయాలకి మనం దూరంగా ఉన్నామనుకోండి, అప్పుడు మన మనసు ప్రాపంచిక విషయాలలో లీనం కానప్పుడు, మనము కళ్ళతో చూడకుండా, ముక్కుతో వాసన చూడకుండా, చెవులతో వినకుండా, నాలుగుతో రుచులు చూడకుండా, చర్మంతో మనం దేన్ని తాకకుండా ఆ విధంగా ఉండినట్లయితే అప్పుడు మనలో జరుగు విషయ స్పందనలచే సుఖదుఖాలు మనకు భావన చేస్తాం కదా వాటితో చూస్తే. అలాగాక ప్రాపంచిక విషయానికి మనం దూరంగా ఉండి మన మనసు ప్రాపంచిక విషయాలలో లీనం కానప్పుడు మనకు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, ఏమీ కూడా ఉండవు అనేది మనం అర్థం చేసుకోవాలి. పంచజ్ఞానేంద్రియ విషయాలకు మనం అంటుకుంటేనే అవి మనల్ని అంటుకుంటాయి. ప్రాపంచిక విషయాలు సదా మారుతున్నందున వాటికి కూడా నిలకడ ఉండదు. ప్రాపంచిక విషయాలు అనేవి మారుతూ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా స్థిరంగా ఒకటిగా ఉండవు. ఒకటి ఒక రకంగా ఉంటుంది, ఇంకొకటి ఒక రకంగా ఉంటుంది. అంటే మనం ప్రపంచంలో చూసే విషయాలన్నీ అది సహజం. మనకు కలిగే సుఖదుఖాలు కూడా ప్రాపంచిక విషయాలను బట్టి మారుతూ ఉంటాయి. కనుక వీటికి నిలకడలేదు. ఈ స్థితిని ఎవరూ ఏమీ చేయలేరు. అవి ఆగమాపాయన అంటే వస్తూ పోతూ ఉంటాయి, అనివార్యమైనవి. కావున సహించి ఊరుకోవడం ఉత్తమము. ఈ పద్ధతినే మనం అభ్యసించాలి. అలాంటి పద్ధతినే మనం అభ్యసిస్తే శీతోష్ణాలు బాహ్య ప్రాపంచిక విషయాలకు చెందినవని సహించవలసినదే వాటిని. అప్పుడు సుఖదుఖాలు మన అంతరంగంలో జరిగే స్పందనలు, వాటిని మనము నియంత్రించడం నేర్చుకోవాలి. అప్పుడే మనకి దివ్యమైనటువంటి స్థితి, భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారము మనము మానవ జన్మ ఎత్తినందుకు మనము చరితార్థులము, సార్థకులము అవుతాము. ఇంతటితో విరమించుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భారత మాతాకి జై. జై హింద్.